ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ద రైజ్' సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై విశేష ఆదరణ చూరగొంది. ఈ సినిమా తెలుగునాటనే కాదు ఉత్తరాదిన సైతం భలేగా ఉరకలు వేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా 'పుష్ప ద రూల్' తెరకెక్కుతోంది. పుష్ప మొదటి భాగం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని పుష్ప 2ను మరింత భారీగా నిర్మించారు. ఈ రెండో భాగం నిర్మాణానికి దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప 2 విడుదలకు ముందే బిజినెస్ పరంగా కొన్ని రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమా 450 కోట్ల టేబుల్ ప్రాఫిట్ చూసిందని వినిపిస్తోంది. పుష్ప 2 నార్త్ రైట్స్ 200 కోట్లు పలికాయట. ఇక ఆంధ్ర, తెలంగాణ రైట్స్ 150 కోట్లు, కర్ణాటక 50 కోట్లు, తమిళనాడు, కేరళ 50 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లు పలికిందని సమాచారం. అంతా కలిపి థియేట్రికల్ రైట్స్ ద్వారా పుష్ప 2 525 కోట్ల రూపాయలు పోగేస్తోందని టాక్. ఈ రేంజ్లో ఓ సౌత్ స్టార్ సినిమా బిజినెస్ కావడం విశేషమని వినిపిస్తోంది. కాగా ఈ సినిమా ద్వారా నిర్మాతలకు మరో 425 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల రానుందట. అందులో ఓటీటీ ద్వారానే 275 కోట్లు వస్తున్నాయని చెబుతున్నారు. నెట్ఫ్లిక్స్ అంత మొత్తం చెల్లించి పుష్ప 2 స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుందట. ఓ ఇండియన్ హీరో సినిమాకు ఈ రేంజ్లో ఓటీటీ పలకడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. పుష్ప 2కు ఇంత బజ్ రావడానికి పుష్ప 1 సాధించిన విజయంతో పాటు ఆ సినిమా ద్వారా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకోవడం కూడా కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పుష్ప 2 చేసిన బిజినెస్ వివరాలను బట్టి మొత్తం 950 కోట్లు పోగేస్తోంది. ఇందులో నిర్మాణ వ్యయం 500 కోట్లు తీస్తే 450 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్. అయితే ఇక్కడే ట్రేడ్ పండిట్స్ మరో మాట చెబుతున్నారు. ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 150 కోట్లు పలగ్గా బ్రేక్ ఈవెన్ రావాలంటే 300 కోట్లు థియేటర్ల నుండి సంపాదించాల్సి ఉంది. అలాగే నార్త్లో 430 కోట్లు కొల్లగొడితేనే అక్కడ కొన్నవారు బయటపడతారు. ఓవర్సీస్ రైట్స్ 75 కోట్లకు పోగా అక్కడ 150 కోట్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది. అదే తీరున కర్ణాటక, తమిళనాడు, కేరళ హక్కులు కలిపి 100 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ రావాలంటే 200 కోట్లు పైగానే పట్టేయాలి. మొత్తం 1115 కోట్లు సాధిస్తేనే పుష్ప 2 వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ చూస్తుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిన సైతం ఎంతో క్రేజ్ ఉన్న కారణంగా ఈ సినిమా సునాయాసంగానే 1000 కోట్లు మార్కు దాటగలదని కొందరు ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. మరి డిసెంబర్ 6న విడుదలయ్యే పుష్ప 2 అందరికీ లాభాలు చూపిస్తుందేమో చూడాలి.